హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పనస తొనలను ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని సంపెంగ పువ్వులు అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా మైదా పిండితో చేసుకుంటుంటారు. కానీ మనం కొంచెం హెల్దీగా చేసుకోవడానికి ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా, సూపర్గా ఉంటాయి. వీటిని ఎక్కువ సంక్రాంతి పండగకి పిండి వంటలుగా చేసుకుంటుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకోవాలి. ఇలా బియ్య పిండిని తీసుకోవడం వల్ల మనకి సంపెంగ పువ్వులు చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. అలాగే టేస్ట్ కోసం చిటికెడంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ను వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు బటర్నైనా వేసుకోవచ్చు, లేదంటే నూనెని బాగా వేడి చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత చేయి కాలకుండా మనం పిండిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. కొంచెం వేడాడిన తర్వాత ఇలా చేతితో పిండిని బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, చేతిలోకి పిండిని తీసుకొని చూస్తే ఇలా ముద్ద కట్టాలి. అప్పుడే మనం తీసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. ఒక్కసారిగా వేసుకున్నారంటే పిండి జారైపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని వేళ్ళతో ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఆ తర్వాత ఇలా అరచేతితో పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి సాఫ్ట్గా వస్తుంది. పిండిని అలా అని మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలపకూడదు. పూరి పిండిలాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి సంపెంగ పూలు క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరలా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ ఇలా పిండిని మనము రోల్ చేసుకొని ఇలా చాకుతోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనకి అన్నీ ఒక్కటే సైజులో వస్తాయి. మీకు ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే పిండిని చిన్న చిన్న ముద్దలుగా అయినా చేసుకొని తీసుకోవచ్చు. అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ పొడి పిండిని చల్లుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను ఒకసారి పొడి పిండిలో డిప్ చేసుకొని తీసుకొని ఇలా ఫ్లోర్ పైన పెట్టేసుకొని రోలర్తో ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడ రోల్ చేసుకునేటప్పుడు మరి పూరీలాగా గుండ్రంగా రోల్ చేయకూడదు. రెక్టాంగులర్ షేప్ వచ్చేలాగా కానీ ఓవెల్ షేప్ వచ్చేలాగా చేసుకున్నామంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈవెన్గా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. మీరు అవసరమైతే 4 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక నేనైతే ఎడ్జెస్ ఏం కట్ చేయట్లేదు. ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేటప్పుడు మొత్తం పెట్టకూడదు. ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కొంచెం గ్యాప్ ఉంచుకొని మధ్యలోనే ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేవి చక్కగా ఊడిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఎడ్జెస్ని కొంచెం గట్టిగా నొక్కి పట్టుకున్నామంటే ఊడిపోకుండా ఉంటాయి. మీకు ఎడ్జెస్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కట్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండి ముద్దలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఒక కడాయిలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న సంపెంగ పువ్వులు ఉన్నాయి కదా, వాటిని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. మొత్తం ఒక్కసారిగా వేయకూడదు. ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశాడంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి. క్రిస్పీగా ఉండకుండా లోపల మెత్తగా ఉంటాయి. అందుకనే వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చక్కని గోల్డెన్ కలర్ వచ్చి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన సంపెంగ పువ్వులను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ బ్యాచ్ కింద ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి ఇలా చక్కగా కలర్ వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి సంపెంగ పువ్వులు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటికి మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ పైన ఇలా మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు చక్కెరని తీసుకోవాలి. మనం తీసుకున్న కప్పు గోధుమ పిండికి గాను ఇలా 3/4 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని పంచదార కరిగి మనకి పాకం వచ్చేంత వరకు ఇలా నిదానంగా గరిటతో మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనము కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇలా వేళ్ళతోటి మనము పాకాన్ని తీసుకొని చూస్తే ఇలా మనకి తీగలాగా రావాలి. ఇక్కడ పాకం అనేది లేత తీగ పాకం కాకుండా ముదురు తీగ పాకం రావాలి.
మనకు అప్పుడే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్లు. మనకి ఇక్కడ ముదురుతీగ పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ కడాయిని కిందకి దించుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న ఈ సంపెంగ పువ్వులను 2 లేదా 3 తీసుకొని ఇలా పాకంలోకి వేసుకొని అటు ఇటు 2 సైడ్స్కి తిప్పుకుంటూ పాకాన్ని వీటికి చక్కగా పట్టించాలి. పాకంలో వీటిని ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు, మరీ మెత్తగా అయిపోతాయి. అందుకని వీటిని అటు ఇటు ఒక 1 or 2 మినిట్స్ పాటు తిప్పుకుంటూ పాకాన్ని చక్కగా పట్టించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పనస తొన్నలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పాకంలోకి వేసుకుంటూ చక్కగా పాకాన్ని పట్టించుకుంటూ ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు పాకం వేడిగా లేకుండా కొంచెం ఆరిపోయి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకొని వేడి చేసుకున్నారంటే పాకం చక్కగా పడుతుంది. ఇక్కడ చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయింది పాకం అనేది. 1 or 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే మిగిలిపోయింది. ఇలా అన్నింటికి పాకాన్ని పట్టించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా పనస తొన్నలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని సంపెంగ పూలు అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా సంక్రాంతి పండగకి పిండి వంటలుగా చేసుకుంటారు. అంతేకాదు, మనకి ఇంట్లో పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు చాలా త్వరగా ఈజీగా చేసి ఇచ్చేయవచ్చు. చూడండి, చూస్తుంటేనే క్రిస్పీగా నోరూడిపోతుంది కదా. వీటిని ఇలా చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ, లేదంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టి ఇచ్చేయవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ సంపెంగ పువ్వులను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.